గెలిచేటువంటి అవకాశం కూడా తెలుస్తుంది. ఎందుకంటే కాకినాడ రూరల్ సీటు కూడా వారు అడుగుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా జనసేన అక్కడ వేవ్ కూడా ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో జేఎస్పీ పార్టీ జనసేన పార్టీ ఖచ్చితంగా ఆ సీటును కూడా దక్కించుకునేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా ఈ సర్వే ఆధారంగా మనకి తెలుస్తుంది. ఇక పెద్దాపురం వచ్చేసి కీన్ కంటెస్ట్ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు అటు చివరికి వచ్చేసరికి టీడీపీ, కాకినాడ సిటీ వచ్చేసి టైట్ ఫైట్ కొనసాగుతుంది. ఎవరు అనేది చెప్పలేమనే విధంగా ఈ సర్వే కూడా చెప్పడం జరుగుతుంది. ఇక జగ్గంపేట కాన్స్టిట్యున్సీ విషయం చూసుకుంటే మాత్రం నువ్వా నేననే విధంగా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు ఆ తర్వాతకు వచ్చేసరికి టీడీపీయే ఆ సీటుని కూడా దక్కించుకున్నటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇక మరొక లోక్సభ సెగ్మెంట్ అంటే రాజమండ్రి సంబంధించినటువంటి విషయాన్ని చూద్దాం. ఇక్కడ అనపర్తి వచ్చేసి వైసీపీ అక్కడ కొంత వేవ్ అనేది ఉంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆ సీటు కూడా వైఎస్ఆర్సీపీఏ దక్కించుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. రాజనగరం కాన్స్టిట్యున్సీ వచ్చేసి కీన్ కంటెస్ట్ కనిపిస్తుంది. చివరిలో కూడా అదే పరిస్థితులు ఉన్నాయి. ఎవరు గెలిచేటువంటి అవకాశం ఉన్నది కూడా ఇంకా కొంత అర్థం కానిటువంటి పరిస్థితి నెలకొంది. ఇక రాజమండ్రి సిటీ కీన్ కంటెస్ట్ ఉంది ప్రస్తుతానికి. ఆ తర్వాత కూడా కీన్ కంటెస్టే ఈ సర్వే చెప్తుంది. రూరల్ విషయానికి వస్తే రాజమండ్రి రూరల్ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన విషయానికి వస్తే టీడీపీ లేదా జనసేన ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్లో తర్వాత కూడా టీడీపీ లేదా జనసేన వారు గెలిచేటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇక రాజమండ్రి పార్లమెంటు సెగ్మెంట్లోని కొవ్వూరు కాన్స్టిట్యున్సీ విషయానికి వస్తే కీన్ కంటెస్ట్ కనిపిస్తుంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఇంకా ఆడ పోటీ అనేది కొనసాగుతుంది. ఎవరనేది కూడా ఇంకా అర్థం కానిటువంటి పరిస్థితి నెలకొంది. కానీ ఈ సర్వే చెప్పేదాని విధంగా అయితే ఆ చివరి మూమెంట్ వరకు వైఎస్ఆర్సీపీ గెలిచేటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. నిడదవోలు టీడీపీ గెలిచేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. గోపాలపురం ఎస్సీ నియోజకవర్గం టీడీపీయే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా టీడీపీ వేవ్ అనేది కొనసాగుతుంది. తర్వాత కూడా టీడీపీ ఎన్నికలు ఉన్నటువంటి సమయంలో ఆ టీడీపీ గెలిచే సీట్ దక్కించుకునేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అంటే ఈ సర్వే దాదాపు అనేక శాంపుల్స్ కూడా సేకరించారు. 1,00,000కు పైగా శాంపుల్స్ సేకరించారు. అక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితులు లేటెస్ట్ అంటే సర్వే అంటే 1వ తారీఖు అంటే ఫిబ్రవరి 1వ తారీఖు వరకు ఈ శాంపుల్స్ అన్ని సేకరించి ఇవన్నీ కూడా తయారు చేసినటువంటి ఈ సర్వే ఆధారంగా ప్రస్తుతం మనం చెప్పుకుంటూ వచ్చేది మీకు. ఇక అమలాపురం సంబంధించినటువంటి పార్లమెంట్ సెగ్మెంట్ విషయానికి వస్తే రామచంద్రపురం నియోజకవర్గంలో కీన్ కంటెస్ట్ కనిపిస్తుంది ప్రస్తుతం ఈ యాజ్ ఆఫ్ నో ఉన్నటువంటి సిచ్యువేషన్లో. కానీ ఎన్నికల టైంలో వైఎస్ఆర్సీపీ ఆ సీట్ దక్కించుకున్నటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా ఈ సర్వే చెప్తుంది. ముమ్మిడివరం టీడీపీ ఆర్ జనసేన ప్రస్తుతం అదే అట్లనే ఉంది. తర్వాత కూడా ఎవరు నించుంటే వారు ఖచ్చితంగా సీట్ దక్కించుకున్నటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే అమలాపురం పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ఎక్కువగా జనసేన కూడా చాలా వరకు వేవ్ ఉంది. జనసేన నుంచి కూడా చాలామంది అక్కడ ఆ సీట్లు కూడా కావాలని చెప్పేసి కూడా వారు కోరుతున్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే అభిమానులు కూడా ఎక్కువగా ఉన్నారు పవన్ కళ్యాణ్కి. దాంతోపాటు పార్టీ కూడా కొంత ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో కొంత ఈ పొత్తులతో ఉన్నటువంటి నేపథ్యం అంటే టీడీపీ జనసేన రెండు కలిసి ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఈ పార్లమెంట్ సెగ్మెంట్ కొంతవరకు కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా మనకి ఈ సర్వే ఆధారంగా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక అమలాపురం ఎస్సీ నియోజకవర్గం టీడీపీ జనసేన అనేది ఇందాక చెప్పినట్టే. ఇప్పుడు అమలాపురం, రాజోలు, గన్నవరం అంటే ఈ 3 ఖచ్చితంగా టీడీపీ లేదా జనసేన నుంచి నించున్న టీడీపీ వారికి ఇచ్చినా కూడా ఖచ్చితంగా వారిని ఇచ్చినటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా తెలిసింది. ఇక కొత్తపేట కీన్ కంటెస్ట్ టీడీపీ లేదా జనసేన సంబంధించినటువంటి అంశం ఇది. ఇక మండపేట విషయాన్ని చూస్తే ప్రస్తుతం టీడీపీ ఉంది. ఎన్నికల్లో ఖచ్చితంగా గెలిచేది మాత్రం టీడీపీ అనేది కూడా ఈ సర్వే ఆధారంగా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఇక నర్సాపురం లోక్సభ సంబంధించిన విషయాన్ని చూసుకుంటే అత్యంత వచ్చేసి